ఇక హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఈస్ట్ కామెడీ ఫిలిం రాబిన్ హుడ్. ఇక ఈ సినిమాని దాదాపుగా 70 కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాని మేకర్స్ మొదటి డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేశారు. ఫైనల్గా సంక్రాంతికి బరిలో దిగుతుంది అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఏకంగా రేస్ నుండే అవుట్ అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2ని కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే ఎగ్జిబ్యూటర్స్ నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాని వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇక దీంతో మేకర్స్ రాబిన్ హుడ్ విడుదలను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇది సినిమాకే కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు డిసెంబర్ 20-25 తేదీల మధ్య అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా ఉపేంద్ర నటించిన UI, విజయ్ సేతుపతి విడుదల 2, అల్లరి నరేష్ బచ్చలమల్లికి మంచి క్రేజ్ ఉంది. ఇంకోవైపు అప్పటి వరకు పుష్ప 2 క్రేజ్ తగ్గే ఛాన్సే లేదు. ఇక 2025 జనవరి 2వ వారంలో భారీ సినిమాలు సంక్రాంతి సందర్భంగా చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీలో నిలుస్తున్నాయి. ఇక దీంతో నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాని శివరాత్రికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే హీరో నితిన్ ఈ సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని పట్టుబడిన నిర్మాతలు నితిన్ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా ఈసారి సంక్రాంతి రేస్ నుంచి నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా అవుట్ అయినట్టే.